హలో గాయ్స్, ఈ వీడియోలో వచ్చేసి నేను ఓజీ మూవీ సెన్సార్ టాక్ అనేది రిలీజ్ అయిందండి. దాని గురించి ఈ వీడియో డిస్కస్ చేసుకున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన పాత వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఓజీ ఈ మూవీ గురించి 2 years నుంచి వెయిట్ చేస్తారండి ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ కాదు, ఇండస్ట్రీ అనుకోండి, ఒక ర్యాంపేజ్ అని క్రియేట్ చేస్తారని చెప్పి మీకు తెలిసిందే. ఒక పోస్టర్ లుక్ నుంచి సాంగ్స్, టీజర్ ఏది రిలీజ్ చేసినా వేరే లెవెల్ హైప్ అనేది వచ్చిందండి. మూవీ అంత డిజైన్ చేసిండు సుజిత్ గారు మూవీని. చూద్దాం మూవీ అనేది ఎట్లా ఉంటుందో. ఈ మూవీ గురించి ఇప్పటి వరకు మనకు ఓన్లీ ఒక రిలీజ్ డేట్ వచ్చింది, కానీ ప్రీ రిలీజ్ టాకు, ట్రైలరు, ప్రమోషన్స్ ఇటువంటి ఏవి జరుగుతలేవండి. కానీ కొన్ని ఆడియో ఫంక్షన్స్లో, సక్సెస్ మీట్లో చిన్న చిన్నగా ఓజీ గురించి అయితే ప్రమోట్ చేస్తారండి. వాళ్ళు అభిమానంతో ప్రమోట్ చేస్తున్నారు. కానీ ఈ మూవీ ఇండస్ట్రీ అనేది ఇంకా ప్రమోషన్స్ గురించి బయటకి ఏం డిస్కస్ చేయలేదు. అలాగే మూవీ గురించి ఏం ట్రైలర్ కూడా బయటకు రాలేదండి. ట్రైలర్ రాకముందే మూవీ సెన్సార్ టాక్ అనేది రావడం అంటే ఇది ఒక హిస్టరీ అనుకోండి. ఇక సెన్సార్ టాక్ అయితే మూవీ బ్లాక్ బస్టర్ అనిపించిందండి. ప్రతి ఒక్కరు చూడొచ్చు, చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ చూడొచ్చు అని చెప్పి సెన్సార్ టాక్ అయితే మనకి ఏ సర్టిఫికేట్ ఇచ్చేసిందండి. బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పి సెన్సార్ టాక్ రిలీజ్ అయిపోయిందండి. ఇక అర్థం చేసుకోండి, సెన్సార్ టాకే బ్లాక్ బస్టర్ వచ్చిందంటే మూవీ రేంజ్ ర్యాంపేజ్ అనేది క్రియేట్ చేస్తుంది ఒక్కసారి థియేటర్స్లో రాగానే. కానీ కొంచెం సాడ్ ఏంటంటే మూవీకి ప్రీమియర్ టాక్స్ అనేది రాలేవండి. ఏపీలో ఎక్కడ ప్రీమియర్ టాక్స్ అనేవి రాలేవు. అక్కడక్కడ కొన్ని వచ్చినట్టున్నాయి, కానీ ప్రీమియర్ టాక్స్ అనేది మ్యాక్సిమం లేవు. అసలు డైరెక్ట్ మార్నింగ్ షో నుంచే మూవీ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ప్రీమియర్ టాక్స్ అయితే రావడం ఒక్కటి నెగిటివ్. ఇక తర్వాత నిన్న అర్జున్ దాస్ గురించి ఒక పోస్టర్ అనేది రిలీజ్ చేసిన సోషల్ మీడియాలో. వేరే లెవెల్ ర్యాంపేజ్ ఉందండి ఆ పోస్టర్ అయితే. ఇక మీకు తెలిసింది అర్జున్ దాస్ గారి వాయిస్ ఎంత బేస్ ఉంటుందో. అర్జున్ దాస్ గారిని లోకేష్ కనకరాజు మాస్టర్ సినిమాల మంచి సినిమాలో, విక్రమ్ సినిమాలో అనుకోండి, చాలా మంచి ఎలివేషన్తో చూపించడం జరిగింది. చూద్దాం సుజిత్ అనేది అర్జున్ దాస్ గారిని ఎలా వాడుకుంటారో. ఒక్కసారి మంచిగా వాడుకుంటే మూవీ పక్కా ప్లస్ పాయింట్ అవుతారు. వాడుకోవడం కుదరకపోతే నెగిటివ్ పాయింట్ అయిపోతుంది. ఎందుకంటే అర్జున్ దాస్లో ఉన్న కెపాసిటీ అంతే అండి. ఆయన వాయిస్కున్న బేస్ చాలు మూవీ చూడటం కోసం, ప్లస్ ఆయన చూడటం కోసం. ఇక అర్జున్ దాస్ క్యారెక్టర్ ఏంటో మొత్తం ఇక మనం మూవీ చూడటంతోనే జరుగుతుందండి. ట్రైలర్ అయితే నాకు తెలిసి పక్క ట్రైలర్ అయితే రిలీజ్ చేయరు అని అయితే నేను అనుకుంటున్నాను అండి. ట్రైలర్ రిలీజ్ చేయకుండా డైరెక్ట్ సస్పెన్స్ మూవీ రిలీజ్ చేస్తారేమో. ట్రైలర్లో కొంచెం చిన్న స్టోరీ తెలిసిపోద్దానేమో, లేదంటే పవన్ కళ్యాణ్కి చాలా సస్పెన్సివ్ థ్రిల్స్ ఉన్నాయేమో, అన్ని ట్రైలర్ చూపిస్తే బాగోదని చెప్పి డైరెక్ట్ షో అనేది రిలీజ్ చేస్తారేమో అన్నట్టయితే అనిపిస్తుంది. ఇక పక్క చెప్తున్నా కానీ ఈ సినిమా కానీ పక్క 100 కోట్లు అయితే దాటుతుందండి నెట్ కలెక్షన్స్. ఇక చాలామంది 500, 1000 అంటున్నారు, కానీ చెప్పలేమండి, కష్టం. ఎందుకంటే కాంపిటీషన్లో మిరాయి మూవీ ఉంది. మిరాయి మీకు తెలిసింది ఆల్రెడీ బ్లాక్ బస్టర్ టాక్ బయటకు వచ్చింది. ఇక ఈ మూవీ ఆ మూవీకి ఎఫెక్ట్ కాదనుకోండి, ఎందుకంటే చాలా డేస్ గ్యాప్ ఉంది. కానీ చెప్పలేమండి, మూవీ అయితే 500 అయితే కష్టమే, కానీ 350, 300 వరకు మూవీ ఒకవేళ ఆడియన్స్కి ఫస్ట్ టాకే మంచిగా రావడము, మిక్స్డ్ టాక్ కాకుండా ఫస్ట్ టాకే బాగుంది అనే టాక్ వచ్చిందనుకో ఈజీగా 300+ గ్రాస్ అయితే కలెక్ట్ చేస్తుంది. 500 అయితే కష్టం అండి. కానీ చాలామంది యూట్యూబర్స్ పెడుతున్నారు 500 ఉచ్చకోత 1000 ఉచ్చకోత అని చెప్పి. కష్టం అండి 500, 1000 అయితే. 350 అయితే పక్క, 300, 350 అయితే పక్కా కొడుతుంది. మూవీ అనేది మంచి టాక్తో, ఫస్ట్ షో నుంచే మంచి టాక్తో బయటకు వస్తే, మిక్స్డ్ టాక్ లేకుండా 300 or 350+ గ్రాస్ కలెక్షన్ అయితే కొడుతుంది. నెట్ అయితే 100 పక్కా అనుకోండి. నెట్ కలెక్షన్ అయితే 100 అయితే పక్కా కొట్టేస్తుంది మూవీ అనేది. ఇక చూద్దాం మూవీ ఫర్దర్గా మనకి ట్రైలర్ రిలీజ్ చేస్తే దాని గురించి కూడా రివ్యూ ఇస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ తరపించాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తుంది. దాట్స్ ఇట్ అండి.